हरिः ओम् श्री परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈ రోజు మనం 32వ దశకానికి వచ్చేసాం. మత్స్యావతారం గురించి వర్ణించబోతున్నారు. భాగవతంలోని మత్స్యావతారాన్ని ఇక్కడ నారాయణ భట్టతిరి గారు వర్ణిస్తున్నారు. ఈ మత్స్యావతారం గురించి సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు భాగవతంలో అడుగుతారు. ఏ గౌరవము జ్ఞానము లేని ఆ మత్స్య రూపాన్ని విష్ణుమూర్తి ఎందుకు ఎత్తవలసి వచ్చింది అని ప్రశ్నిస్తాడు సుఖ మహర్షిని. సుఖ మహర్షి నవ్వి, రాజా ఏమనుకుంటున్నావు, విష్ణుమూర్తి అంటే ఆయన ధర్మాన్ని, వేదాలని, దేవతలను, సజ్జనులను, బ్రాహ్మణులను, గోవులను రక్షించడానికి కోసంగా అనేక అవతారాలు ఎత్తుతాడు. ఆయన నిరాకారుడైనా నిర్గుణుడైనా కూడా ఆయన అల్పమైన గొప్పవైన ఏదైనా రూపాన్ని సాధించగలడు. ఎందువల్ల వాటన్నింటిలో ఆత్మస్వరూపంగా తానే కూర్చో ఉన్నాడు కాబట్టి ఆయన ఎటువంటి రూపానన్నా ధరించగలడు. అందులో ఇంకా మత్స్యావతారం గురించి చెప్పని ఎలా అని అడుగుతాడు. అడిగి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, ద్రమిళ దేశంలో సత్యవ్రతుడనే మహారాజు ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆయన విష్ణు భక్తుడై ఆయన ఏం చేశాడంటే నిరాహారంగా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతూ, తన శరీరాన్ని నిలుపుకోవడం కోసంగా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఒక నది ఒడ్డున ఒక ఆశ్రమం పెట్టుకొని అందులో ఆ విష్ణువుని ఆరాధిస్తూ కూర్చోన్నాడు. జీవితం గడుపుతూ తపస్సు చేస్తున్నాడు. అటువంటి ఆ సత్యవర్త మహారాజు ఒకరోజు నదిలో వద్దకు వెళ్లి ఆ నదిలో ఉండే నీటిని తీసి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఆ చేతుల్లోకి ఒక చిన్న చేప వచ్చింది. ఆ చేపను చూశాడు. ఆయన యథా ప్రకారంగా నీళ్ళలో వదిలేశాడు. అంతే కదా, వస్తే వదిలేస్తాం కదా. అలా వదలంగానే విచిత్రంగా ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ రాజా, ఈ నీటిలో నాకు దాయాదులు ఉంటారు. దాయాదులు అంటే పెద్ద చేపలు చిన్న చేపలు మింగేస్తాయి కాబట్టి పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. నాకు దాయాదులు ఉన్నాయి. అలాంటప్పుడు నాకు మృత్యు వస్తుంది. అలాగే జాలరి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వలలు వేసి పట్టుకొని నా మెడ పట్టుకొని సంహరిస్తారు. అటువంటప్పుడు నన్ను ఇలా వదిలేయడం నీకు న్యాయమేనా? నా మీద ఆ మాత్రం జాలి లేదా? నన్ను దయచూపించవా అని అడుగుతుంది. ఆశ్చర్యపోతాడు. ఒక చేప మాట్లాడటమేంది, మాట్లాడడం తనను ఆశ్రయించడమేంది అని జాలి కలిగి దాన్ని తన కమండలంలో తీసుకుంటాడు. కమండలంలో నీటిలో పెడతాడు. పెట్టి తీసుకొని ఆశ్రమానికి తీసుకెళ్తాడు. వెళ్లిపోయిన తర్వాత ఆయన యథాప్రకారంగా తన యొక్క తపస్సులో కూర్చుంటాడు. కానీ రాత్రి అయ్యే లోపలే ఆ చేప కాస్త ఆ కమండలం అంతా నిండిపోతుంది. అంత పెద్ద అయిపోతుంది. అయ్యో రక్షించు అంటుంటే చూస్తాడు. చూస్తే లోపల చేప పెద్దదైపోయి ఉంటుంది. అరే దీంట్లో చేప పెద్ద అయిపోయిందని చెప్పి వెంటనే తీసి ఒక మంచి కడవలో నీళ్లు పోసి దాంట్లో పెడతాడు ఆ చేపని. కానీ చూస్తూ ఉండగా దాంట్లో పెద్దదైపోతుంది. దాని నిండా నిండిపోతుంది ఆ చేప. ఏంది చూస్తుండగానే మాయమైపోతుంది, ఇంత పెద్దదైపోతుంది అనుకుంటాడు. కానీ తన ధర్మం కాబట్టి అది రక్షించమంటోంది కాబట్టి తీసుకెళ్లి మళ్ళీ దాన్ని ఒక మడుగులో పెడతాడు. మడుగులో పెడితే మడుగంతా నిండిపోతుంది. తీసుకుపోయి మళ్ళీ ఒక చెరువులో పెడతాడు. చెరువు అంతా నిండిపోతుంది. ఇంకా ఆయనకు అర్థమైపోతుంది వచ్చింది మామూలు చేప పిల్ల కాదు ఇది అని అర్థమైపోతుంది. అప్పుడు తన యోగ శక్తితో దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో వదులుతాడు. సముద్రంలో వదులుతుంటే ఆ చేప అడుగుతుంది, నన్ను పెద్ద పెద్ద మొసళ్ళు వచ్చి కరవ్వా, నన్ను రక్షించవా అంటుంది. మహానుభావ, ఈ విధంగా ఇన్ని రూపాలుగా ఇంత యోజన మంది 100 యోజనాలుగా వెలగల శక్తి ఎవరికి ఉంటుంది? వ్యాపించగల విష్ణువుకు మాత్రమే ఉంటుంది. సాక్షాత్తు విష్ణు స్వరూపుడు నేను గ్రహించాను కాబట్టి ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావో నాకు తెలియదు. నీ ఆంతర్యం ఏమిటో, నీ విషయం ఏమిటో నాకు తెలియదు కాబట్టి నాకు బోధపరచవలసింది అని స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేసినప్పుడు విష్ణుమూర్తి సంతోషించి, ఓ రాజా, ఇప్పటికి ఇంకా 7 రోజుల తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో ఉండే పగటి కాలం పూర్తవుతోంది. ఇంకా మనకి ప్రళయం వస్తుంది, నైమిత్తిక ప్రళయం వస్తున్నది. అంటే రాత్రి కాలం అంతా ప్రళయం ఉంటుంది. ఆ ప్రళయ సమయంలో అమితంగా వర్షం కురిసి ఈ భూమండలం అంతా కూడా ముల్లోకాలు కూడా జలమయమైపోతాయి. ఆ సమయంలో ఎక్కడ గాఢాంధకారం చుట్టుకుంటుంది. అమితంగా వర్షం కురుస్తుంది. వాతావరణమే మారిపోతుంది. అటువంటి సమయంలో నేను నీకెందుకు కనిపించానంటే నువ్వు చేయవలసిన నీ కర్తవ్యం ఏంటంటే నీవు ఔషధులు, విత్తనాలు అన్ని తీసుకొని సిద్ధంగా ఉంటే
నీ దగ్గరికి సప్త ఋషులు వస్తారు, మరియు ఒక పడవ వస్తుంది. ఆ పడవతో పాటు ఒక పాము వస్తుంది. నీవు నీ ఔషధులు విత్తనాలు అని తీసుకొని తర్వాత కాలానికి కావాల్సిన నాటడానికి కోసంగా విత్తనాలు కావాలి, ఔషధులు కావాలి. కాబట్టి అవన్నీ తీసుకొని ఆ పడవ ఎక్కాలి ఆ సప్త ఋషులతో పాటు. ఎక్కినప్పుడు నేను ఈ మత్స్యావతారంగా వచ్చి నా మత్స్యానికి ముందు కొమ్ము ఉంటుంది, పెద్ద కొమ్ము. ఆ కొమ్ముకు ఆ పడవను నేను ఇచ్చిన పాముతో మీ బోడని మళ్ళీ నా యొక్క కొమ్ముకు వేసి కట్టాలి. కడితే నేను నడిపించుకుంటూ తీసుకెళ్తాను. ఆ యొక్క మహాప్రళయ కాలంలో వచ్చిన ఆ నీటిలో మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, సురక్షితంగా తీసుకెళ్తాను. తర్వాత కాలంలో ఈ పగటి కాలం రాత్రి కాలం అయిపోయిన తర్వాత, నైమిత్తిక ప్రళయం అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు ఈ ఔషధులతో భూమిని మళ్ళీ సస్యశ్యామలు చేద్దాం. అది మనకు ముఖ్యమైన విషయం. అందుకే నీకు నేను దర్శనం ఇచ్చానని చెప్పి ఆయన మాయమైపోతాడు. తర్వాత ఇక ఆయన తెలిసిపోతుంది, 7 రోజుల్లో ఇదైపోతుంది తెలుసుకొని వెంటనే ఆ సత్యవతి మహారాజు ఎక్కడెక్కడ ఔషధులంతా తీసుకొని వచ్చి విత్తనాలంతా తీసుకొచ్చేసి అన్ని బస్తాలకేసి మూటలు కట్టి పెడతాడు. కట్టి పెట్టిన తర్వాత 7వ రోజు వచ్చేస్తుంది. చూస్తుండగానే అమితంగా వర్షం కురిసి 7 రోజుల పాటు ఆపకుండా వర్షం కురిసి భూమి అనేది లేకుండా అన్ని లోకాలంతా కూడా నీటితో నిండిపోతాయి. అప్పుడు చూస్తూ ఉంటాడు, అన్న గాఢాంధకారం ఏర్పడుతుంది. మబ్బులు ఏర్పడినప్పుడే గాఢాంధకారం వచ్చేస్తుంది. ఇక వర్షం పడితే నీకు చెప్పనివ్వలేదు, అంత గాఢాంధకారం వచ్చేస్తుంది. ఆ అంధకారంలో ఆ చీకట్లో అలా కూర్చో ఉంటే చూస్తూ ఉండగానే సప్తఋషులు వచ్చేస్తారు. వాళ్ళు అమిత తేజస్తో ఉంటారు. వాళ్ళ తేజస్తో అంత కాంతివంతం అయిపోతుంది. చూస్తూ ఉండగానే వాళ్ళు రాగానే పడవ వస్తుంది. పడవతో పాటి ఆ యొక్క పాము వస్తుంది. అప్పుడు ఆ పడవలో ఎక్కి కూర్చుంటారు వీళ్ళు. ఆ విత్తనాలు అవన్నీ వేసి ఈ సప్తర్షులు ఈ సత్యవత మహారాజు ఎక్కి కూర్చుంటారు. కూర్చునే ముందే ఆ యొక్క పాము తోకను తమ యొక్క ఓడకు కట్టేసి పడగ భాగాన్ని వచ్చేసి విష్ణుమూర్తి యొక్క ఆ మత్స్యావతారంలో వచ్చిన విష్ణుమూర్తి యొక్క కొమ్ముకు కట్టేస్తారు. కడితే ఆ యొక్క పడవను నడుపుతుంటాడు విష్ణుమూర్తి ఆ మత్స్య రూపంలో. కానీ గాలి విపరీతంగా ఉంటుంది. ఆ గాలి వల్ల అది వణికిపోతుంది ఆ పడవ అంతా కూడా. వీళ్ళు కూడా వణికిపోతారు. చూస్తాడు విష్ణుమూర్తి. చూసి అయ్యో, అప్పుడు స్తోత్రం చేస్తారు. సత్యవత మహారాజు స్తోత్రం చేస్తాడు. మహానుభావాన్ని ఎండలేకపోతే ఏమీ లేదు మాకు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఆ పడవను పడిపోకుండా కదలకుండా చేసి నియంత్రించి తనతో పాటు తీసుకెళ్తాడు. అలా వాళ్ళు ఆ రాత్రి కాలం అంతా ప్రయాణం చేస్తారు. ఆ చేసినంతసేపు విశ్వంలో ఉండే విచిత్రాలను చెప్తాడు వాళ్ళకి. ఆ మహారాజు ప్రశ్న వేస్తాడు, ఓ స్వామి, నాకు జన్మ లేకుండా ఉండేటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగితే అప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటే విష్ణుమూర్తి చేప అవతారంలో ఉన్న ఆయన, మత్స్య అవతారంలో ఉన్న ఆయన వాళ్ళందరికీ సమాధానాలు చెప్తూ తిరుగుతాడు. అలా తిరగ్గా ఈ విధంగా రాత్రి కాలం గడిచిపోతుంది. గడిచిపోగానే మళ్ళీ వెలుతురు వచ్చేస్తుంది. వెలుతురు రాగానే పగలవుతుంది. బ్రహ్మదేవుడు అప్పుడే లేస్తూ ఉండగానే ఆయన పడుకునే ముందే ఆయన చేతిలో ఆయనలో ఉండే వేదాలు కాస్త హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు వచ్చి అపహరిస్తాడు. వాడు పోయి ఆ నీళ్లలో సముద్రంలో అడుగున పోయి కూర్చుంటాడు. ఆ వేదాలు తీసుకొని వల్లించుకుంటూ కూర్చో ఉంటాడు. అప్పుడు వేదాలు అక్కడి నుంచి ఆక్రోశిస్తూ ఉంటాయి. దుర్మార్గుడి చేతిలో మేము పడ్డా, మమ్మల్ని రక్షించు విష్ణు భగవాన్దా అని ప్రార్థన చేస్తూ ఉంటాయి. అది చూసి విష్ణుమూర్తి వెళ్లి తన యొక్క ఆ మత్స్యావతారంతోనే వెళ్లి తన కొమ్ముతో వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి సంహరించి వాడి దగ్గర వేదాలు తీసుకొచ్చి ఆ బ్రహ్మదేవుడికి ఇస్తాడు. నిద్ర లేచిన వెంటనే బ్రహ్మదేవుడు ఆ వేదాలు దొరకంగానే అమిత ఆనందపడతాడు. ఎందుకు? వేద విజ్ఞానం ఉంటే తప్ప సృష్టి కార్యం చేయలేడు కాబట్టి తీసుకొని ఇంకా ఆనందపడతాడు. స్తోత్రం చేస్తాడు బ్రహ్మదేవుడు కూడా. ఆ విధంగా ఆ హయగ్రీవుని సంహారం కోసంగా మరియు ఈ యొక్క సత్యవ్రత మహారాజుకు బ్రహ్మజ్ఞానం బోధించి మరియు ఆ విత్తనాలు తీసుకొచ్చి భూమిని సస్యశ్యామలం చేయడం కోసంగా ఈ మత్స్యావతారం ఎత్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు చివర్లో ఆ సత్యవ్రత మహారాజుకి, నువ్వు పరమ భాగవతోత్తముడి కాబట్టి నీకు నేను అనుగ్రహిస్తున్నాను. ఏంటంటే నీవు ఇప్పుడు రాబోయే మన్వంతరానికి నువ్వు మనువు అవుతావు, వైవస్వ మనువు అవుతావు. అంటే సూర్య భగవానుడి కుమారుడుగా వస్తావు. సూర్యుడికి సంజ్ఞాదేవికి కలిపి నువ్వు శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుడతావు. పుడితే నీకు వైవస్వుడి యొక్క కుమారుడు కాబట్టి వైవస్వతుడు అనే పేరు వస్తుంది. ఆ పేరు ప్రకారంగా వైవస్వ మన్వంతరం అనేది ఈ కాలానికి పేరు వస్తుంది, ఈ పగటి కాలానికి.
ఈ విధంగా నీ యొక్క కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు, నువ్వు కోరినట్లే నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆ మత్స్య రూపంలో ఉన్న స్వామి మాయమైపోతాడు. ఆ విధంగా వెళ్ళిపోగానే ఈ సత్యవర్త మహారాజు సూర్యునిలో ప్రవేశించి సూర్యుని ద్వారా సంజ్ఞాదేవికి బిడ్డగా పుట్టి శ్రాద్ధదేవుడై తర్వాత వైవస్వ మనువుగా అయి ఇప్పుడు మన మన్వంతరానికి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన శాశ్వతమైన కీర్తి పొందాడు ఆ సత్యవత మహారాజు. అంటే భక్తుల కథ చెప్తూ భాగవతుల యొక్క కథల ద్వారా భగవంతుడి యొక్క మహిమను, భగవంతుడి యొక్క అవతారాన్ని మరియు భక్తుల యొక్క భక్తి, విశిష్టమైన భక్తి ఎలా ఉంది, ఎంత పరాకాష్ఠకు తగిన భక్తి ఉంది అని చెప్పడానికి కోసంగా మనకి ఈ కథ భాగవతులను చెప్తున్నారు ఈ కథలు. కాబట్టి ఈ మత్స్యావతార రూపంలో వచ్చి ఆయన భూమిని ఉద్ధరించి, వేదాలను ఉద్ధరించి, ఆ హయగ్రీవుని సంహరించి సత్యవతుడిని మోక్షం ప్రసాదించి మరియు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ బ్రహ్మజ్ఞానమే మనకు మత్స్యపురాణ రూపంలో వచ్చింది. ఈ విధంగా ఇన్ని ప్రయోజనాల కోసంగా వచ్చింది మత్స్యావతారం అని సుఖ మహర్షి ఆ యొక్క పరీక్షిత్ మహారాజుకు వివరిస్తాడు భాగవతంలో. ఈ కథాంశాన్ని మనకు అంత వివరంగా ఉన్న విషయాన్ని కేవలం 10 శ్లోకాల్లోనే మనకు నారాయణ భట్టు గారు అద్భుతంగా వర్ణిస్తున్నారు ఈ యొక్క దశకంలో. ఇప్పుడు మనం దశకంలోని శ్లోకాల్లోకి అడుగు పెడదాం. పురా హయగ్రీవ మహాసురేణ షష్టాంతరాంతోజ్యదకాండకల్పే నిద్రోన్ముఖ బ్రహ్మముఖాధృతేషు వేదేశదిత్సః కిల మత్స్యరూపం. స్వామి ఈయన స్తోత్రం చేస్తున్నారు, గురువాయూరప్ప స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టు గారు. కాబట్టి ఓ స్వామి, ఒకప్పుడు పూర్వము హయగ్రీవ మహాసురేణ, మహాసురుడు భయంకరమైన రాక్షసుడు హయగ్రీవుడు. ఆ రాక్షసుడు ఈయన్నే మన సోమకాసురుడు కూడా చెప్తారు. మన పురాణాల్లో ఈ పేరు కూడా ఉంది, సోమకాసురుడి పేరుంది, హయగ్రీవుడు అనే పేరు ఎక్కువగా ఉంది. మహాసురేణ మహాసురుడు రాక్షసుడు షష్టాంతరాంతో 6వ మన్వంతరం అంటే చాక్షుష మనువు ఒక కాలం అయిపోయింది, పగటి కాలం అయిపోయింది. బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అంటే అర్థమైంది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం, అది అర్థం. బ్రహ్మదేవుడికి 1000 అటువంటి మహాయుగాలు 1000 అయితే పగటి కాలం. ఆ పగటి కాలంలో చాక్షుష మనువు అనే ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన కాలంలో చివరి రోజులు వచ్చేసాయి. అంటే ఇంకా 7 రోజుల్లో మహాప్రళయం రాబోతోంది. మహాప్రళయం కాదు, నైమిత్తిక ప్రళయం రాబోతోంది. అంటే పగటి కాలం అయిపోయిన తర్వాత రాత్రి కాలం వచ్చి ప్రళయం ఏర్పడుతుంది. దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. అలా వస్తుంది. షష్టాంతరాలతో, షష్ట అంటే 6వ మన్వంతర కాలంలో అంతం ఎండింగ్ లో పూర్తిగా అయిపోయింది, పగటి కాలం అయిపోయి చివరి సమయం ఉజ్జత్ కాండ కల్పే. అటువంటి ఆ యొక్క కల్పంలో, ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం అయిపోయే కల్పకాలంలో నిద్రోన్ముఖ, నిద్రానికి ఉన్ముఖ, నిద్రపోవడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మముఖ, బ్రహ్మ సిద్ధపడినప్పుడు ఆయన ఆయన ముఖం నుంచి హృతేషు అంటే అపహరించబడ్డాయి. ఏంది? వేదేషు, వేదాలు అపహరించబడ్డాయి. ఎవరి చేత? ఆ హయగ్రీవుడి రాక్షసుడి వల్ల ఆ 4 వేదాలు అపహరించబడ్డాయి. అదిశ్చ కిల మత్స్య రూపం. స్వామి, దానికోసంగా నువ్వు రక్షించడానికి కోసంగా ఆ యొక్క మత్స్య రూపాన్ని ధరించావు కదా స్వామి. ఏ విధంగా వేదాలను ఉద్ధరించడానికి కోసంగా, ఆ హయగ్రీవుని సంహరించడానికి కోసంగా నీవు మత్స్య రూపాన్ని ధరించావుదా స్వామి అని మన నారాయణ భట్టు గారు ఆ యొక్క విష్ణుమూర్తిని గురువాయూరప్పని స్తోత్రం చేస్తున్నారు. ఇంకా 2వ శ్లోకం. సత్యవ్రతస్య ద్రమిళాదిభర్తు నదీజలే తత్పయతస్తదానీం కరాంజలౌ సంజ్వలితాకృతిం త్వం అదృశ్యధాః కశ్చన బాలమీనః. ఓ స్వామి, సత్యవ్రతుడు అనే ఒక రాజు. ఆ రాజు ద్రమిళాదిభర్తు, ద్రమిళము అనే ఒక ఊరికి, ఒక ప్రాంతానికి రాజు. అటువంటి ఆయన నదీజలే, ఆ నదికి వెళ్లి ఆ నదిలో ఉండే నీటిని తీసుకొని తర్పణం చేస్తున్నాడు. సూర్య భగవాన్ తర్పిస్తున్నాడు, సూర్యనారాయణ మూర్తికి సమర్పిస్తున్నాడు.
తదానీం అప్పుడు కరాంజలవు తన చేతులతో నీళ్లు తీసుకొని పోస్తూ ఉండే దోశలతో ఆ దోశట్లోకి నీళ్లు తీసుకోక నదిలో నీళ్లు తీసుకోగానే దాంట్లోంచి చేపలు వచ్చింది. సంజలితాకృతి త్వం అదృశ్యాదాహ కశ్చన బాలమీన. కశ్చన అంటే చాలా చిన్నదైన బాలమీన, చిన్న చేప పిల్ల వచ్చింది. అది ఎలా ఉంది? సంజలితాకృతి అంటే మంచి స్వచ్ఛమైన తెల్లని కాంతితో, మిరుమిట్లు వలికే కాంతితో, అది కాంతిని ఇట్లా బెదజలుతోందట. అది అంత కాంతితో ఉందట ఆ చేప. ఆ చేప పిల్ల చిన్నదే కానీ ఎలా ఉంది? చాలా తెల్లగా మెరిసిపోతుంది. అది తన కాంతిని బెదజలుతూ వస్తుంట. సంజలితాకృతి త్వం అదృశ్యదాహ ఎట్లా అన్నాడు? దర్శనం ఇచ్చాడు. చిన్న చేప పిల్లే కానీ చాలా అందంగా ఉంది, చాలా మెరిసిపోతోంది. ఆ స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉంది. ఆ కాంతి కూడా ఎట్లా బెదజల్లబడుతోంది, అంత కాంతితో ఉంది. అటువంటి రూపంతో, ఆ మత్స్యావతార రూపంతో చిన్న చేప పిల్లగా ఆయన చేతిలో ప్రత్యక్షమయ్యాడు ఆ సత్యవత మహారాజుకి. క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేంబు పాత్రేణ ముని స్వగేహం స్వల్పైరహోభిః కలసీం చ కూపం వాపిం సరశ్చాన అనసిషే విభో త్వం. క్షిప్తం జలే తీసుకున్నాడు, దాంట్లో చేతిలోకి వచ్చేసింది ఆ చేపని. వెంటనే ఆయన నీళ్ళలోకి చెప్తాం వదిలేశాడు. త్వాం చకితం విలోక్య అది చూసి ఆ చిన్న చేప ఏమైంది? భయపడుతూ చకితం భయపడిపోయిందట. భయపడిపడుతూ మాట్లాడింది. ఇక్కడంతా చెప్పలేదు ఆయన అది మాట్లాడుతుంది. ఆ చేప పిల్ల ఏం మాట్లాడుతుంది? ఏమయ్యా, నీకు ఇది న్యాయమేనా, ధర్మమేనా, దయలేదా నా మీద? నన్ను వచ్చి నా దాయాదులే మింగేస్తారే, మళ్ళీ ఇక్కడ ఉండే జాలర్లు వచ్చి నా మీద వరలు వేసి నా మెడ పీకేస్తారే, నీకు ఆ మాత్రం జాలి లేదా, న్యాయం లేదా నీకు అడుగుతుంది. అలాగా భాగవతంలో బాగా అడుగుతుంది. అదంతా అడిగితూ భయపడుతూ నటిస్తుంది ఆ యొక్క చిన్న చేపల్ల. అది చూచి నెంజేంబు పాత్రేనా, అంబు పాత్ర అంటే నీటిలో ఉండి తన యొక్క కమండలంలోకి నింజే పెట్టేశాడు. ఆ చేపలను తీసుకొచ్చి ఆ నీళ్ళలో పెట్టాడు. ముని స్వగేహం ఆ యొక్క సత్యవత మహాముని తనుండే ఆశ్రమానికి తీసుకెళ్లాడు. స్వల్పైరహోభిః కొద్దిసేపట్లోనే, చాలా కొద్ది కాలంలోనే ఏమైపోయింది? కలసీంచ ఆ కలసం నిండిపోయింది. ఆయన పెట్టిన కమండలం మొత్తం నిండిపోయింది. మళ్ళీ దాన్ని తీసి ఒక కడవలో పెట్టాడు, అది కూడా నిండిపోయింది. కూపం ఒక మడుగులోకి పెట్టాడు, ఆ మడుగు అంతా నిండిపోయింది. వాపిం దిగుడు బావిలో పెట్టాడు, అది నిండిపోయింది. పెద్ద సరస్సులో పెట్టాడు, ఆ సరస్సులో కూడా చాలా పెద్దదైపోయి నిండిపోయింది. అనశీషే అంటే వ్యాపించిపోయాడు. విభో విశ్వమంతా వ్యాపించేవా స్వామి, విశ్వాన్ని శాసించేవాడివి, నీకు అసాధ్యం ఉంది, అన్నిటికన్నా పెద్దవాడైపోయాడు. త్వం నువ్వు అలా అయ్యావు కదా స్వామి అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. ఎవరు? నారాయణ భట్టు గారు. 4వ శ్లోకం. యోగ ప్రభావాద్ భవదాగ్నేయైవ నీతస్వతస్త్వం మునినాపయోధిం షష్టో మున కల్పతి దృక్షుమేనం సప్తాహమాస్వేతి వదనయ్యాసిహి. యోగ ప్రభావాత్ తన యోగ శక్తి చేత ఆ సత్యవత మహారాజు భవదాగ్నేయైవ ఆయన ఆజ్ఞతోనే, ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో ఆజ్ఞతో నీత స్వతస్త్వం అప్పుడు నీత ఉంచాడు. ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో త్వం నిన్ను మునినా పయోధ్యం ఆ మునిగాస్త తన యొక్క యోగ శక్తితో దాన్ని తీసుకెళ్లి ఆ పెద్ద చేపని ఆ పయోధ్యం అంటే సముద్రంలో పెట్టేశాడు. షష్టో మున అప్పుడు ఆ ముని ఆ యొక్క సత్యవత మహారాజు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ మత్స్యావతారంలో వచ్చిన స్వామిని స్తోత్రం చేస్తూ ప్రార్థించాడు. ఏమని? కల్పాది దృక్షుమేనం స్వామి కల్పాంతం అవుతుంది కదా, ఆ ప్రళయాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నాకు అది చూసే భాగ్యాన్ని కలిగించవయ్యా. అక్కడ మనకు భాగవతంలో నేను అడుగుతాడు, ఎందుకు వచ్చావు, ఇలాంటి రూపం ఎందుకు పొందావు, అచ్యుత అనంత గోవింద ఇంత గొప్ప శరీరం పెంచగల శక్తి నీకు ఒక్కడికే ఉందయ్యా, ఇట్లాంటి వాడి నువ్వెందుకు ఇలాగ వచ్చావు, మత్స్య రూపం ఎందుకు ధరించావు అని అడిగితే ఆయన అప్పుడు చెప్తాడు, 7 రోజుల్లో ప్రళయం వస్తుంది, అది నైమిత్తిక ప్రళయము, బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అయిపోతుంది, అందువల్ల నేను వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, స్వామి నాకు కూడా చూసే భాగ్యాన్ని కలిగించవయ్యా అని అడుగుతాడు. అంటే తానుడు కొట్టుకుపోతా అనుకుంటాడు ఆయన,
కానీ లేదు లేదు, నువ్వు చూస్తావు, నీకు ఆ భాగ్యాన్ని నేను కలిగిస్తాను నీకు. అంతేకాదు నీకు ఒక బాధ్యత కూడా పెడుతున్నాను. ఇప్పుడు నీ కర్తవ్యం ఒకటి ఉంది, నువ్వు ఆ ఔషధులు ఆ యొక్క విత్తనాలను తీసి పెట్టాలని చెప్పి చాలా చక్కగా చెప్తారు భాగవతంలో. కాబట్టి కల్పది దృష్టుమేనం, నేను చూడాలి ఆ యొక్క అదంతా ఆ కల్ప ప్రళయం అంతా నేను చూడాలనుకుంటున్నాను, ఆ రాత్రి కాలం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు. సప్తాహమాస్వేతి, సప్తాహం అంటే 7 రోజులు వెయిట్ చేయవయ్యా, 7 రోజులు చూడు, నువ్వు కొంచెం తడువు, 7 రోజుల పాటు వేచి చూస్తే నువ్వు ఆ దృశ్యాన్ని చూస్తావు అని చెప్పి స్వామి చెప్పాడు. వదన్, ఆ విధంగా చెప్పి అయాసిహి, ఆయన మాయమైపోయినాడు. ఆ మత్స్య రూపంగా వచ్చి ఆయనకు ముందే హింట్ ఇచ్చేశాడు, నేను మత్స్య రూపంలో రాబోతున్నా అని చెప్పి, ఆ విత్తనాలు తీసిపెట్టమని చెప్పి, ప్రళయం నువ్వు చూస్తావు అని చెప్పి ఎన్నో చెప్పి భరోసాలు ఇచ్చి ఆయన కాస్త మాయమైపోయాడు. 5వ శ్లోకం. ప్రాప్తే తదుక్తే హనివారిధార పరిప్లుతే భూమితలే మునీంద్ర సప్తర్షిభిః సాంద్రం అపారవారిణి ఉద్గూర్ణమానః శరణం యయో త్వాం. ప్రాప్తే, ఆ రోజు వచ్చేసింది, 7వ రోజు వచ్చేసింది. తదుక్తే, నువ్వు చెప్పావు కదా స్వామి, ఈయన గురువారప్ప స్తోత్రం చేస్తున్నాడు, ఆయన అంటున్నాడు, స్వామి నువ్వు చెప్పినట్టే 7 రోజుల కాలం వచ్చేసింది, అయిపోయింది. నీ ఆ రోజు వారిధార పరిప్లుతే, వారిధార ఆ జలధారలతో నిండిపోయింది ముల్లోకాలంతా కూడా. అట్లాంటి సమయంలో భూమి తల్లి, భూమి కూడా మొత్తం నీటితో నిండిపోయింది. భూమిలోని సముద్రాలను ఏకమైపోయినాయి, ఎల్లలు లేవు, ఏ లోక హద్దులు లేవు, అంతా కలిసిపోయింది నీటిలో. మునీంద్ర, ఆ యొక్క సత్యవత మహారాజు, సప్తర్షిభిః, ఆ 7 మంది ఋషులు, సార్ధం అపారవారిణి, వాళ్ళంతా ఏం చేశారు, అందరు కలిసి చూస్తున్నారు, వచ్చే ప్రళయకాలం అంతా చూశారు. చూసేసి మునిగిపోయిన దాన్ని అంతా చూశారు. చూసి ఉద్గూర్ణమానః, సంభ్రమంతో, ఆశ్చర్యం ఒక పక్క, భయం ఒక పక్క, ఇంకో పక్క విష్ణు భగవానుడు ఉన్నాడని ఒక ధైర్యంతో, ఇన్ని రకాల భావాలతో కలగలిపి వాళ్ళు ఆ సమయంలో ఆ మత్స్యావతార రూపంతో ఉన్న విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు, ప్రత్యక్షంగం అని చెప్పి. శరణం యయో త్వాం, ఆ సమయంలో వాళ్ళంతా కలిసి శరణి వేడారు విష్ణుమూర్తిని. అయ్యా నువ్వు రక్షించాల్సిందే, ఈ సమయం ఇంత భయంకరంగా ఉంది తెలియదు, నేను చూద్దామని అడిగానే గాని ఇప్పుడు చూస్తే మాత్రం ఈ భయంకర రూపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను రక్షించమని చెప్పి ఆ సత్యవత మహారాజే మహాస్తోత్రం చేశాడు. చేస్తే 6వ శ్లోకం. ధరాం త్వదేశకరీం అవాప్తాం నౌరూపిణీం ఆరురుహుస్తదాతే తత్కంప కంప్రేషు చ తేషు భూయః త్వంబుధేరా విరాభూర్ మహీయాన్. ధరాం, ఆ భూదేవి ఒక ఓడ రూపంలో మారిపోయి ఆదేశకరీం, ఆ స్వామి యొక్క ఆదేశం ప్రకారమే భూమి కాస్త ఒక ఓడగా తయారైంది. అవాప్తాం, పొందగా, నౌరూపిణీం, ఆ యొక్క నౌక రూపంలో నుండి ఆ యొక్క పడవ, ఆరురుహ, వాళ్ళంతా తదా, అప్పుడు వాళ్ళందరూ ఎక్కేశారు. ఎవరు? ఆ సప్తర్షులు, ఏ సత్యవత మహారాజు తనది తీసిపెట్టినటువంటి ఆ విత్తనాలు మళ్ళీ ఔషధులు అన్ని ఎక్కించి ఆ పడవలోకి వాళ్ళంతా ఎక్కేశారు. తత్కంప, వెంటనే ఆ పడవ కాస్త ఊగిపోయింది. దాంట్లో ఆ నీళ్ల యొక్క వేగానికి ఆ యొక్క గాలి విపరీతంగా వస్తుంటే ఆ గాలి వల్ల అది ఊగిపోయింది. కంప్రేషు, ఇటు అటు ఊగుతుంటే లోపల వీళ్ళు కూడా అటు ఇటు ఊగిపోతున్నారు, పాపం భయపడిపోయారు. తేషు, అటువంటి వాళ్ళని, భూయః, మళ్ళా, త్వం అంబుధేరా విరాభూర్మహీయాన్, మహాత్ముడవే నీవు అప్పుడు వచ్చావు. వాళ్ళు ఆ విధంగా స్తోత్రం చేస్తూ భయపడిపోతూ దాంట్లో కూర్చొని ఊగిపోతున్న వాళ్ళని చూసి అప్పుడు నువ్వు వచ్చావు కదా స్వామి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కోసంగా. ఆవిర్భూర్ మహీయాన్, మహాత్ముడవే నీవు అప్పుడు ఆవిర్భవించావు కదా స్వామి, ప్రత్యక్షమయ్యావు కదా స్వామి అని నారాయణ భట్టు గారు స్తోత్రం చేస్తున్నారు. 7వ శ్లోకం. జషాకృతిం యోజన లక్ష దీర్ఘాం దధానముచ్చైస్త తేజసం త్వాం నిరీక్ష తుష్టాం మునయస్వదుత్య తత్తుంగ శృంగే తరణిం బబంధుః. జషాకృతిం, చేప ఆకారంతో వచ్చాడు. యోజన లక్ష దీర్ఘాం, 1,00,000 యోజనాల దూరం ఉండేంత పెద్ద చేపాకారం ధరించి వచ్చాడు. వచ్చి దధాన ధరించి, ముచ్చైస్తర తేజసం, చాలా గొప్పదైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన, అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆయన.
వచ్చి త్వాం నీవు నిరీక్ష, వాళ్ళ నిరీక్షిస్తూ చూస్తున్నారు. అప్పటిదాకా వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వస్తాడా. ఏం తెలుసు కదా రచయిత మహారాజు తెలుసు ఆయన వచ్చి మత్స్యావతారంతో వస్తాడని, అందుకని ఏదో చూస్తున్నాడు. వచ్చేసరికి చూశారు, తుష్ట సంతోషించేశారు. అబ్బా వచ్చేసాడు స్వామి వచ్చేసాడు, ఇంక మనకు భయం లేదు అని సంతోషించేశారు. మునయస్తదుత్యా, ఆ మునులకు నువ్వేం చెప్పావో నువ్వు చెప్పినట్టుగానే వచ్చేసావు. వచ్చి అప్పుడు మళ్ళీ చెప్పాడు, తుంగ శృంగి, నా యొక్క ఎత్తైన శృంగం, ఆ యొక్క చేపకు పైన పెద్ద కొమ్ము ఉంది, ఆ కొమ్ముకేసి ఆ పడవను కట్టేయమని కట్టేయమన్నాడు. దాన్ని తామున్న నౌకను కాస్త నాకు అటాచ్ చేయమని చెప్పాడు. నా కొమ్ముకి మీ పడవను కట్టమని చెప్పి బబంధువు కట్టేయమని చెప్పాడు. చెప్పంగానే వాళ్ళు కట్టేశారు. అంటే విష్ణుమూర్తి మత్స్యావతారంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు ఏమని, మీరు ఇట్లా కట్టేసుకోండి మీకు భయం లేదు నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ పడవను తీసుకొచ్చి ఆయన యొక్క కొమ్ముకేసి కట్టేశారు. కట్టేయగానే ఇంకా స్థిరత్వంగా నిలబడింది. అప్పటిదాకా ఊగిపోతున్న ఆ పడవ ఆ దాంట్లో కూర్చొని వీళ్ళు అటు ఇటు ఊగుతూ అల్లాడిపోతున్నారు. భయంకరంగా ఉన్న పరిస్థితి. ఒక పక్క విపరీతమైన గాలి, ఒక పక్క అలలు వచ్చి పడుతున్నాయి. ఆ అలల మధ్యలో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో స్తోత్రం చేస్తే స్వామి వచ్చి వాళ్ళకు అండగా నిలబడ్డాడు. ఆ మత్స్యావతార రూపంతో ఆ స్వామి అంత గొప్ప రూపాన్ని దర్శింపజేశాడు వాళ్ళకి. ఎంత గొప్ప భాగ్యాన్ని పొందారు ఆ సత్యవత మహారాజు మరియు ఆ సప్తఋషులు. ఇంకా మత్స్య రూపంలో ఉంటే అని చెప్తాడు. అప్పుడు భాగవతం ఏం చెప్తా అంటే, మత్స్య రూపంలో ఉన్న నేను అరల దెబ్బలకు అల్లాడిపోకుండా నా రెక్కలతో కదిలిస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము మీకు కనిపిస్తుంది. ఆ పామును నాకు పెద్ద కొమ్ము ఉంటుంది. దానికి కట్టి నౌకను కట్టండి. ప్రళయరాత్రి గడిచే వరకు నేను కాపాడుతాను. అందుకే మత్స్య రూపాన్ని ధరించాను అని వాళ్ళకు చెప్తాడు భాగవతంలో. ఆ మత్స్య రూపంలో వచ్చండి భగవంతుడు. ఇంకా ప్రళయకాలంలో ఉంటుంది. ఆ సమయంలో అప్పుడు ఎలా అని చెప్తున్నారు. ఏమి చూస్తాం, ఆకృష్ట నౌకో ముని మండలాయ ప్రదర్శయన్ విశ్వ జగద్ విభాగాన్ సంస్తూయమానో నృవడేణ తేన జ్ఞానం పరం చోపదిశ్యన్నచారీ. ఆకృష్ట నౌకో ఆ పరమను లాక్కుంటూ పోతున్నాడు ఆ యొక్క మత్స్యావతారంలో ఉన్న ఆ స్వామి. ముని మండలాయ మునులందరికీ కూడా ఆ మునుల సమూహం అంతా కూర్చో ఉన్న నౌకని లాక్కుంటూ పోతున్నాడు. ప్రదర్శయన్ విశ్వ జగద్ విభాగాన్, అప్పుడు ఆయనకి ఈ జగత్తంతా ఎలా వస్తుంది, దాంట్లో ఉండే విశేషాలేంది అవంతా వివరిస్తూ తీసుకెళ్తున్నాడు. సంస్తూయమానో నృవరేణ, ఆ నృవరేణ అంటే రాజు అయినటువంటి ఆ సత్యవత మహారాజు సంస్తూయమానో అమితంగా స్తోత్రం చేశాడు స్వామిని. ఏమయ్యా మా భాగ్యం, ఈ విధంగా దర్శన భాగ్యం కలిగించామని చెప్పి, అంతేకాకుండా నాకు మోక్షం ప్రసాదించమని చెప్పి స్తోత్రం చేశాడు ఆయన. చేస్తే తేన జ్ఞానం పరం చోపదిశ్యన్నచారీ, వాళ్లకు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడు. ఆ రాత్రి కాలం అయ్యేంత వరకు వాళ్ళకు బోధించాడు అన్నమాట ఆయన. మనకి ఈ భాగవతంలో ఈ చేప ఆకారంతో వచ్చినప్పుడు చెప్పారు, ఆ చేప జలచరాలతో ఆడుతాడు. మస్తు వచ్చినప్పుడు రావడము ఎట్లా ఉన్నట, కొంతసేపు ఆడుకుంటాట, వేగంగా గట్లపైకి గెంతుతాడట, మళ్ళీ ఆకాశం అంతా ఎగురుతాడట, మళ్ళీ నీళ్ళలో దొంకుంటాడట, సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడట, ఆడుకుంటాడట, చేపల గుంపును పట్టి పీడిస్తూ ఉంటాడట, కొన్ని గుంపుల్ని మింగేస్తాడట, ఆ గుంపులతో ప్రయాణం చేస్తూ ఉంటాడట, మళ్ళీ నోటి నిండా నీళ్లు పీల్చి పుతుక్కుని అమ్మేస్తూ ఉంటాడట, నీటినంతటిని రెక్కలు అల్లాడిస్తూ ఉంటాడట, మీసాలు కదిలిస్తూ ఉంటాడట. ఆ సముద్రంలో తన ఒంటి పొలుసులు, ఆ శరీరం మీద పొలుసులంతా కూడా ఆ పొలుసులంతా తడతడా మెరిసిపోతుంటాయట. ఆ కళ్ళు కూడా చాలా అందంగా ఉండి అవి కూడా తడతడా మెరిసిపోతుంటాయట. ఈ విధంగా అక్కడ వివరించాడు ఆ సముద్రంలో ఆయన. అలాగా వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళు స్తోత్రం చేసి అటువంటి రూపాన్ని వీళ్ళు చూశారు. సత్యవత మహారాజు చూసే స్తోత్రం చేశాడు. స్వామి ఎటువంటి దివ్యమంగళ స్వరూపం నాకు మోక్షాన్ని ప్రసాదించగలదు కాబట్టి నిన్ను అర్థిస్తున్నా, నాకు మోక్షం ప్రసాదించవయ్యా అని అంటే, ముందు జ్ఞానం రావాలి, జ్ఞానం తర్వాత మోక్షం అని చెప్పి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని వాళ్ళకి బోధిస్తాడు. ఆ రాత్రి అయిపోయేంత వరకు చెప్తాడు అంత విశేషాలన్నీ కూడా. అటువంటి విహరిస్తూ పైన అది ఇక్కడ చెప్పింది. చోపదిశన్నచారి అంటే అక్కడంతా విహారం చేస్తూ ఆ పడవలో, అక్కడేమో ఉత్తుంగా సముద్రంలో అలలు వస్తున్నాయి, గాలి వస్తుంది, అన్ని వస్తున్నాయి, కానీ ఈ పడవకి ఏమి కావడంలా. ఎందువల్ల? ముందు ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి.
ఆయన పడవకి ఆయన కొమ్ము వేసి కట్టారు కాబట్టి ఆ పాముతో అదేం కావడంలా ఆయన తిప్పుతూ హాయిగా అన్ని చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది విశ్వం అని చెప్పి అన్ని విషయాలు చెప్తున్నాడు వాళ్ళకి. చెప్తూ ఒక పక్క బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ తిరుగుతున్నాడు. కాబట్టి ఆ విహరించేటప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ కలగలేదు. హాయిగా విహరిస్తూ ఆయన చెప్పే దాని మీద ఏకాగ్రత పెట్టి వింటున్నారు వాళ్ళు. ఎవరు? అదిగాక ఈ ఋషులు కాంతితో ఉంటారు. ఈ విష్ణుమూర్తి ఆ యొక్క మత్స్య రూపము చాలా కాంతితో ఉంటుంది. అక్కడ నిజంగా గాఢాంధకారం అయినా కూడా అమిత కాంతితో వెలిగిపోతుంది అక్కడంతా చుట్టుపక్కల. దానివల్ల అక్కడ భయం కూడా లేకుండా పోతుంది. అందువల్ల వాళ్ళు ఆనంద పారవశులు అవుతారు ఈ సప్తర్షులు మరియు సత్యవత మహారాజు. 9వ శ్లోకం. కల్పావధౌ సప్తమునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రత భూమిపం తం వైవస్వతాఖ్యం మనుమాదదానః క్రోధాద్దయ హయగ్రీవమవద్భృజో మిద్రుతో భూహు. కల్పావధౌ ఆ విధంగా రాత్రి అయిపోయింది, మళ్ళీ పగటి కాలం మొదలైంది. సప్తమునిన్ ఆ యొక్క 7 మంది ఆ మునులందరినీ కూడా సప్తర్షులను కూడా పురోవత్ ప్రస్థాప్య వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రాంతానికి వాళ్ళని పంపించేశాడు. మళ్ళీ సృష్టి మొదలైంది కాబట్టి ఆ సృష్టిలో వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆ లోకాలకు పంపించేశాడు. సత్యవ్రత భూమిపం ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సత్యవ్రత మహారాజుతో తం అతన్ని వైవస్వతాఖ్యం నీవు వైవస్వ మనువుగా ఈ యొక్క మన్వంతరానికి నువ్వే రాజు అవుతావు, మనువు నువ్వే అవుతున్నావు అని చెప్పి, అది కూడా సూర్య భగవానుడికి కుమారుడుగా వస్తున్నావు అని చెప్పి ఆ సూర్య భగవానుడికి ప్రవేశపెడతాడు ఆ సత్యవ్రత మహారాజుని. ప్రవేశపెట్టగానే ఆ వైవస్వత మనువు సంజ్ఞ ద్వారా ఈయన పుడతాడు. పుట్టినప్పుడు వివస్వంతుడికి కుమారుడు కాబట్టి వైవస్వతుడు అని పేరు వస్తుంది. కానీ అసలు పేరు శ్రాద్ధ దేవుడు. వాళ్ళకి పుట్టినప్పుడు శ్రాద్ధ దేవుడు అని పేరు పెడతారు వాళ్ళు. ఆయన ఆ విధంగా మనం నడుస్తున్న మన్వంతరానికి ఆయన మనకి రాజు అయినాడు, మనువు అయినాడు. మనుమాదదానః నువ్వు మనువుగా నిన్ను నియమించావుదా స్వామి ఆ సత్యవత మహారాజుని, ఆయనకి అంతటి భాగ్యాన్ని కలిగించావుదా స్వామి అని నారాయణ భట్టిగా స్తోత్రం చేస్తున్నారు. క్రోధాధయ హయగ్రీవమభిధృతో భూహు. అప్పుడు వెంటనే కోపంతో అప్పుడే ఆయనకి వినపడుతుంది. వేదాలంతా పగటికాలం రాగానే వేదాలంతా ఘోషిస్తుంటాయి. లోపల ఎక్కడో సముద్రంలోంచి అరుస్తూ ఉంటాయి, మమ్మల్ని రక్షించు మహానుభావ, ఈ దుర్మార్గుడి చేతిలో పడ్డామని చెప్పి కేకలు పెడుతుంటాయి. ఆ ఘోష వినపడుతుంది. వినబడినప్పుడు ఆయన వెంటనే క్రోధంతో కోపంతో ఆయన ఆ నీటి లోపల ఎక్కడో దాంకో ఉంటాడు. వాడు ఆయన దగ్గరికి పోయేసేసి సమ్మరిస్తాడు ఆ యొక్క హయగ్రీవుని. హయగ్రీవమభిధృతో భూహు అంటే దండెత్తావు కదా స్వామి, ఆ యొక్క రాక్షసుడి మీద దండెత్తావు కదా నువ్వు, ఈ విధంగా సప్తర్షుల్ని వాళ్ళ లోకాలు పంపించేశావు, ఈ సత్యవత మహారాజునేమో వైవస్వ మనువుని చేశావు, ఆ యొక్క హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడిని పైకి దండెత్తావు కదా స్వామి అని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు, స్తోత్రం చేశారు. 10వ శ్లోకం. స్వత్తుంగ శృంగ క్షతవక్షసంతం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా విరంచయే ప్రీత హృదే దదానః ప్రభంజనాగారపతే ప్రపాయాః. స్తోత్రం చేశారు. స్వత్తుంగ శృంగ ఎత్తిన ఆయన కొమ్ము, ఆయన మత్స్యావతారంలో ఉన్న ఆయన కొమ్ముతో ఏం చేశాడు? శృంగ అంటే కొమ్ము, ఆ కొమ్ముతో క్షతవక్షసం తం నిపాత్య దైత్యం ఆ హయగ్రీవ రాక్షసుడిని నిపాత్య తన యొక్క కొమ్ముతో పోయేసి వాడి అయిన కొమ్ముతో పోయేసి, వాడు అమిత బలాఢ్యుడు, వాడి కొడితే అట పిడికిలతో కొడితే కొండలు పిండి అయిపోతాయట. అలాంటి గొప్ప బలవంతుడు వాడు వచ్చి ఈ మత్స్యావతారం నాకు తెలిసి నువ్వు వస్తావని విష్ణుమూర్తివి వచ్చావా అనుకుంటూ వచ్చి ఒక పిడిగుద్దు గుద్దే దానికేం కాదు, వాడు చెయ్యి పాడైపోతుంది. వాడు అప్పుడు తెలుసుకుంటాడు వచ్చిన వాడు సామాన్యుడి కాదు, యుద్ధం చేయడానికి సాధ్యమయ్యే విషయం కాదు అది. అందువల్ల ఆయన తన యొక్క కొమ్ముతో వాడి వక్షస్థలాన్ని చీల్చి చెండాడి వాడిని కాస్త నిపాత్య పొడిచి సంహరించేశాడు. వక్షస్థలాన్ని కాస్త పొడిచి చంపేశాడు. నిగమాన్ గృహీత్య వాడి చేతిలో ఉన్న వేదాలు తీసేసుకున్నాడు. విరించయే ప్రీత హృదే ఆ విరించి ఆ బ్రహ్మదేవుడికి వచ్చి ఇవ్వంగానే ఆయన చాలా ప్రీతితో సంతోషించి ఆ భగవంతుడిని స్తోత్రం చేశాడు. దదానః ఇచ్చావు కదా స్వామి, అటువంటి నీవు ప్రభంజనాగారపతే ఓ వాయుపుర పట్టణ వాసి ఓ స్వామి నేను కూడా అడుగుతున్నాను, ప్రపాయాహ నన్ను కూడా రక్షించు. ఏది ఆ సత్యవత మహారాజు అంత గొప్ప భక్తుడైతే ఆయనకి ఎటువంటి గొప్పదనం ఇచ్చావు నువ్వు,
నీకు నువ్వే పోయి ఆయన దర్శనమిచ్చింది కాక దర్శనమిచ్చి మళ్ళీ ఆయన అనుగ్రహించి ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించింది కాకుండా మళ్ళీ వైవస్వ మనువుగా చేసింది కాకుండా మోక్షం కూడా ప్రసాదించావే, మరి నాకెందుకు ఇవ్వకూడదయ్యా? నేను నీ భక్తున్నే కదా, నీ ఎదురుగా కూర్చొని స్తోత్రం చేస్తున్నాను ప్రతిరోజు, నీకు ఒక పుష్పమాలు అలంకరిస్తున్నాను ఒక దశకం ద్వారా, మరి నన్నెందుకు రక్షించకూడదయ్యా? నాకెందుకు ఈ వాతరోగాన్ని పోగొట్టకూడదు? నన్నెందుకు నీ భక్తి మార్గంలో ఉంచకూడదు? నన్నెందుకు నీలో చేర్చుకోకూడదయ్యా అని చెప్పి అది దీనంగా అడుగుతున్నాడు మనకు నారాయణ భట్టిత్రి గారు. అద్భుతంగా అడుగుతారు. ప్రతి చివరి శ్లోకంలో నేను అడిగే విధానము మొత్తం సారాంశం అంతా తీసుకొచ్చి ఒక్క పదంలో చెప్పేస్తారు. ప్రభాయ అంటే ఆయనకే అంత అపాయం కలిగించి ముందు ఎట కలిగించాడు? ముందు కలిపి చిన్న చేపలాగా కనిపించావా, మళ్ళీ పెద్దవాడి అయ్యావా, పెద్ద అయింది కాక సముద్రంలో పెట్టించుకున్నావా, సముద్రంలో పెట్టుకుని ఆయన అనుగ్రహించి నీ విషయం అంతా చెప్పావా, చెప్పింది కాకుండా ఆయన ఒక కర్తవ్యాన్ని బోధించావా, బోధించింది కాకుండా 7వ రోజు ఆయన దర్శనం కలిగించి ఆయన తీసుకొని తిప్పుతూ ఆయన బ్రహ్మజ్ఞానం ప్రసాదించావే, పైగా మోక్షం కూడా ఇస్తా అని చెప్పేశావు. మరి నేనేం పాపం చేశానయ్యా? నాకెందుకు ఆ భాగ్యం కలిగించలేదు? నేను కూడా నేను స్తోత్రం చేస్తున్నా ఒక రోజు ఒక దశకం ద్వారా, నన్ను కూడా రక్షించి నీ దయ నా మీద ప్రసరింపజేయవయ్యా. ఆ హయగ్రీవుడి వాడికి మోక్షం వచ్చింది, నేను తాకితేనే వాడు మోక్షం పొందుంటాడు ఖచ్చితంగా. వేదాలు అపహరించినందుకు వాడు మోక్షం కోసమే కదా, కాబట్టి వాడికి అటువంటి భాగ్యాన్ని కలిగించావు. మరి నాకెందుకయ్యా ఇవ్వలేదు? నన్ను కూడా అనుగ్రహించవయ్యా అని చెప్పి ఇంత దీనంగా ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టిత్రి గారు. అటువంటి నారాయణ భట్టిత్రి గారికి నమస్కరిస్తూ ఆ గురువాయూరప్ప అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ 32వ దశకంలో మనకి మత్స్యావతారాన్ని దర్శింపజేశాడు, చేయించి మన చేత పలికిచ్చి మీరు వినేటట్టుగా చేసినటువంటి ఆ గురువాయూరప్ప స్వామికి స్తోత్రం చేస్తూ నమస్కరిస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.